నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఒకే దేశం ఒకే ఎన్నిక. ఈ జమిలీ ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని సిద్ధమవుతోంది. అదేవిధంగా దీనికోసము మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ వేసి దీని మీద అధ్యయనం చేస్తూ అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని తీసుకుంటుంది. అయితే ఈ కమిటీ ఒక అంశాన్ని, స్పష్టమైనటువంటి అంశాన్ని ఇవన్నీ పరిశీలించి తేల్చినటువంటి అంశం ఏంటంటే, ఈ జమిలీ ఎన్నికలు గిన జరిగితే ప్రతి 15 ఏళ్లకి 10,000 కోట్ల రూపాయలు ఈ విధమైనటువంటి ఈవీఎంలు, ఇతర వీవీప్యాడ్లు, కంట్రోల్ యూనిట్స్ ఇవన్నీ కొనుగోలు చేయాలి అని అంటే, బ్యాలెట్ యూనిట్స్ కొనుగోలు చేయాలంటే 10,000 కోట్ల రూపాయలు వీటికి కావాలి. ఇది కేవలం బడ్జెట్ వాటి కొనుగోలుకే, మళ్ళీ ఎన్నికల నిర్వహణకి వేరే అంశం. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. రెండో అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కొనుగోలు చేసి సర్వసన్నద్ధంగా ఒకేసారి దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే, అంటే లోక్సభ, అసెంబ్లీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. 2029లో మాత్రమే నిర్వహించడం సాధ్యమవుతుంది అనేటువంటి దాని మీద ఒక నివేదికనైతే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. అయితే ఈ జమిలీ ఎన్నికలను బీజేపీ కావాలని కోరుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా కావాలని కోరుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ జమిలీ ఎన్నికల్లో ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు ఇవి కుదిరే పని కాదు, వద్దు, ఇది అప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉండేటువంటి ఇండియా కూటమి సంబంధించినటువంటి కూటమిలో ఉండేటువంటి పార్టీలు కూడా జమిలీ ఎన్నికల్ని అపోజ్ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మేము జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇలాగా ఇంకా కొన్ని పార్టీలు కూడా మేము జమిలీ ఎన్నికలకు వ్యతిరేకమని చెప్తున్నాయి. అయితే ఈ జమిలీ ఎన్నికల కోసము ఈ 10,000 కోట్లు ఎందుకు కావాలి అనేటువంటి దాని మీద నివేదిక తయారు చేశారు. అంటే ఈ 15 ఏళ్లకు ఒకసారి ఈ ఈవీఎంలు మనం కొనుగోలు చేస్తే 15 ఏళ్ళు పనిచేస్తాయి. లోక్సభ ఎన్నికల కోసము 11.80 అంటే 11,80,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈవీఎంలని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసము బ్యాలెట్ యూనిట్లు 46,75,100 బ్యాలెట్ యూనిట్లు కొనాలి. అదేవిధంగా కంట్రోల్ యూనిట్స్ అనేటువంటిది 33,63,300 కంట్రోల్ యూనిట్స్ కొనాలి. వీవీప్యాడ్లు 36,62,600 వీవీప్యాడ్లు అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా 2023లో ఉండేటువంటి ఈ లెక్కల ప్రకారంగా చూస్తే ఈ బ్యాలెట్ యూనిట్ ధర 7,900 రూపాయలు ఉంది, కంట్రోల్ యూనిట్ ధర 9,800 ఉంది, వీవీప్యాడ్ 16,000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త యంత్రాల తయారీ, నిర్వహణ ఇవన్నీ కూడా మొత్తం రెడీ చేసుకోవాలంటే 2029లోనే మనము ఎన్నికలు నిర్వహించగలము. ఇవన్నీ కొనుగోలు చేయాలంటే 10,000 కోట్లు మనం రెడీ చేసుకోవాలి అనేటువంటి విధంగా కూడా ఈ విధమైనటువంటి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆ తర్వాత వచ్చేటువంటి 5 సంవత్సరాల పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి, అంటే ఎక్కడైనా సరే పూర్తి స్థాయి ఎవరికి మెజారిటీ రాకపోవటం అసెంబ్లీ ఎన్నికల్లో, లేదా రేపు పొద్దున లోక్సభలో మరి ఒక పార్టీకే పూర్తి మెజారిటీ రాకపోతే, ఆ పార్టీ ప్రభుత్వం గిన కూలిపోతే, మధ్యస్థ ఎన్నికలు ముందొస్తే మధ్యలో ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవన్నిటిని సర్దుబాటు చేసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. లీగల్గా ఉండేటువంటి సమస్యలను అధిగమించడం, అదేవిధంగా దీనికి రాజ్యాంగపరమైనటువంటి సవరణలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం కూడా పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో అందుకు అనుగుణంగా బిల్లులు పెట్టి రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత మాత్రమే ఈ విధంగా జమిలీ ఎన్నికలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలు ఆమోదం తెలియజేస్తేనే వెళ్ళొచ్చు. లేదు అని అంటే అధికార పక్షం కింద కోరుకొని అధికార పక్షం జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి గిన మిగతా పార్టీలు అత్యధికంగా మెజారిటీగా ఉండేటువంటి వాళ్ళు గిన మద్దతు ఇస్తే 2029లో జమిలీ ఎన్నికలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది.